జింగా ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను మాత్రం బోల్తా కొట్టించలేవు సెలెన్. నా పెగసిస్ తో మీ అందరినీ నేను ఓడించేస్తాను. చిత్తడి చేద్దాం. ఏమన్నా బోల్తానా? ఇలా చేసే మేము ఫైనల్ టోర్నమెంట్ వరకు వచ్చాము అని నువ్వు చెప్తే నువ్వు నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నాయి. ఏమంటున్నావు? ఆ నిజాన్ని నేను చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు. ఇప్పుడు నా నిజమైన శక్తి ఏంటో నీకు చూపిస్తాను. బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కి మీ అందరికి స్వాగతం. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మన బ్రెజిలియన్ టీం గార్సియాతో పాటు ఇంకొకరు పోటీకి సిద్ధంగా ఉన్నారు. అదే జాపనీస్ టీం గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీ. ఇదొక 4-on-4 నాకౌట్ బ్యాటిల్. ఇప్పుడు గార్సియా 2-1 అనే లీడ్ లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ లో ఇద్దరు బ్లేడర్స్ పోటీ పడతారు. సెలెన్ గార్సియా వర్సెస్ ద వన్ అండ్ ఓన్లీ జింగా. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది జింగా, కానివ్వు. వెంటనే వెళ్ళు పెగసస్. అలా అయితే ముందుగా నన్ను పట్టుకోవాలి. అదరగొట్టేస్తున్నావు పెగసస్. గ్యాలక్సీ పెగసస్ రాగానే తన సత్తాని చాటింది. దాని స్పీడ్ పవర్ అద్భుతం. కానీ ఇప్పుడే స్ట్రైకర్ తో పోటీ పడిన తర్వాత రేగాషర్ ఇప్పుడు తట్టుకోలేకపోతోంది. అదరగొట్టేసావు జింగా. ఈ బ్యాటిల్ లో పెగసస్ కి ఈడిచ్చే విధంగా ఆ రే గ్యాషియర్ కి మరింత శక్తి లేదనిపిస్తోంది. మనం ఈ పోటీలో రెండోసారి గెలవబోతున్నాం. దాన్ని చిత్తడి చేసేయి పెగసస్. నువ్వు బానే చేస్తున్నావు జింగా. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. దానికన్నా ముందు నీకొకటి చెప్పాలి. ఇంతవరకు జరిగిన నాకౌట్ బ్యాటిల్లో నన్ను ఓడించిన వారు ఎవరూ లేరు తెలుసా? అలా ఎప్పటికీ జరగదు కూడా. ఖచ్చితంగా నేను దాన్ని తిరిగి రాస్తాను. ఎందుకని ఇలా నవ్వుతున్నారు? ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వీళ్ళందరూ ఎందుకని నవ్వుతున్నారు? ఇలాంటి అద్భుతమైన నాకౌట్ బ్యాటిల్ లో ఇలా జరుగుతుందని వాళ్ళు అసలు ఊహించుంటారు. ఇది కూడా బాగుంది. అదిరిపోయింది కదూ, అదిరిపోయింది కదూ. మన సెలీనాని తక్కువ అంచనా వేసినందుకు తను త్వరలోనే బాధపడతాడు. నువ్వు బానే చేస్తున్నావు. దాన్ని ఊరికి వదిలిపెట్టకు పెగసస్. ఓ క్యాషర్ ఇప్పుడు చివరికి నెట్ అయిపడుతోంది. దాని ముగింపు స్టేడియం బయటకు వచ్చేస్తుందా? దాన్ని వదలకు జింగా. నువ్వు ఆగకు. అదరగొట్టు. ఓకే, దాడి చేసే సమయం దగ్గర పడింది. క్యాషర్ తప్పించుకుంది. వీల్లేదు, వెనక్కి తిరిగి రా. మళ్ళీ తప్పించుకుంటూనే ఉంది. ఈసారి క్యాషర్ పెగసస్ ని పట్టుకోలేకపోయింది అనుకుంటాను. ఏంటిది? తను తప్పించుకోవడం తప్ప ఇంకేవి చేయట్లేదు. హే నిన్నే, మర్యాదగా నాతో బ్యాటిల్ చేస్తావా లేదా? లేదు, నేను చెయ్యను. ఏమన్నా? నిజమే, నీతో బ్యాటిల్ చేయడానికి నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. దాని గురించి నేను ఆలోచించను కూడా. సరిగ్గానే చెప్పావు. తనిప్పుడు ఏమందో విన్నారా? పెగసస్ తో పోటీ పడడానికి నా గ్యాషియర్ దగ్గర అంత శక్తి లేదు. నీకు పోటీ పడడం ఇష్టం లేకపోతే నువ్వు తప్పుకోవడమే మేలంటాను. అయితే అదే తన పథకమా? ఇది ఒక నాకౌట్ బ్యాటిల్. నేను ఇక్కడ నీతో పోటీ పడేంత వరకు నువ్వు ఖచ్చితంగా మరొక ఆపోనెంట్ తో పోటీ పడలేవు. గుర్తుంచుకో. ఇప్పుడు ఏం చేస్తుంది? త్వరగా పూర్తి చేయి జింగా. ఏంటి? ఈ విధంగా టైం వేస్ట్ చేయడమే తను చేస్తున్న స్ట్రాటజీ. ఇలాగే కొనసాగిస్తే పెగసస్ లో ఉండే శక్తి రాను రాను తగ్గిపోయే అవకాశం ఉంది. నువ్వు చెప్పింది నిజమే సుభాసా. ఇక నువ్వు అయిపోయావు. దానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చా? నేను తప్పించుకోకూడదని ఇక్కడ రూల్స్ ఏమైనా రాస్తున్నాయా? అన్నిటికీ నువ్వు తొందరపడకూడదు. నేను ఇదే విధంగా తప్పించుకుంటూ ఉండాలి. అప్పుడే నెక్స్ట్ బ్యాటిల్ కి అపోనెంట్ బేకి శక్తి ఉండదు. ఎప్పుడైనా సరే నా వ్యూహం ఇలానే ఉంటుంది. ఏంటి నా వేగానికి ఈడివ్వలేకపోతున్నావా? చెప్పు జింగా. దాన్ని తప్పించుకోనివ్వకు పెగసస్. తప్పించుకో. తప్పించుకుంది. అటు చూడండి, అదే బేబ్లేడ్ చరిత్రలో స్పీడీ జాగ్వార్. ఇదే సెలిన్ యొక్క అన్బీటబుల్ టెక్నిక్. సుడిగాలిలా తప్పించుకుంటుంది. దానిని పట్టుకోవడం కష్టం. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. అదరగొట్టు సెలిన్. అక్కడి నుండి తప్పించుకుంటూ ఉండు.
నా జీవితంలో నేను ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నాను. ఆగు, మర్యాదగా లొంగిపో. ఆగు, వినిపిస్తోందా? మర్యాదగా ఆగు. రాత్రింబగళ్ళు ఎండ వానల్లో నా సోదరుల కోసం, మా జీవితం కోసం నేను ఎప్పుడు ఇలాగే పరిగెడుతూనే ఉన్నాను. అందుకే నా ప్రతిభకి అసలు తిరుగులేదు. నన్నెవరు పట్టుకోలేరు. కనీసం నువ్వు కూడా పట్టుకోలేవు జింగా. వదిలిపెట్టకు. ఏ జింగా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇది మంచిది కాదు. ఇలాంటి దారుణమైన స్ట్రాటజీస్ ని పెగాసస్ మీద ఉపయోగించడం అన్యాయం. ఇలాగే కొనసాగిస్తే పెగాసస్ తన శక్తిని కోల్పోయి ఏమీ చేయలేకుండా పోతుంది. పెగసస్ ని లాంచ్ చేసేటప్పుడు ఉన్న స్పీడ్ ఇప్పుడు పూర్తిగా 10% పడిపోయింది. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. కమాన్, తప్పించుకోకు. బ్యాటిల్ చేయి. ఇప్పుడు ఇంకా 5% స్పీడ్ తగ్గిపోయింది. పెగాసస్ ఇప్పుడు నా బేలో కూడా శక్తి తగ్గుతోంది. వెంటనే దాడి చేయి పెగాసస్. అలా నేను జరగనివ్వను. హా! ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు? తను మళ్ళీ తప్పించుకుంది. సెలీన్ ని ఓడించడం కష్టం అనుకుంటాను. హే, అసలు ఇదంతా ఏంటి? ఎందుకు తను కావాలని స్టేడియం నుంచి బేని బయటికి తీసుకొచ్చింది? ఇంతకు ముందే చెప్పాను కదా, నా అపోనెంట్ కి నన్ను ఓడించడం అసాధ్యం. See you. Bye-bye. తను నన్ను బోల్తా కొట్టించింది. భలే తప్పించుకుంది. ఇప్పుడు సెలీన్ త్వరగా స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి జింగాయే గెలిచినట్టు. ఇప్పుడు రెండు టీంలు 2-2 తో టై అయ్యాయి. ఓడిపోయినందుకు ఎంత గర్వపడుతోంది. తనని చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతోంది. ఇప్పుడు మన స్కోర్ పక్కన పెడితే అది ఈ బ్యాటిల్ వల్ల పెగసస్ కొన్న శక్తి 20% తగ్గిపోయింది. ఇది మంచి విషయం కాదు. ఏమంటున్నావు? నువ్వు చెప్పినట్టు చూస్తే ఈ బ్యాటిల్లో గెలిచినా వచ్చే బ్యాటిల్లో తప్పకుండా ఓడిపోతాడు. నమ్మలేకపోతున్నాను. Oh yeah. అదర కొట్టేశావు సెలెన్. నేనింకా పెగసస్ లోని శక్తిని తగ్గించుండాల్సింది అనుకుంటాను. ఏం పర్వాలేదులే, మనకిది సరిపోతుంది. ఆ పెగసస్ ని నేను చూసుకుంటాను. ఇప్పుడు గార్సియా నుంచి మూడో ప్లేయర్ ఎవరంటే అదెవరో కాదు, మన బ్రెజిలియన్ సైక్లోన్ అయన్ గార్సియా. అయన్ స్టేడియం లోకి అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాచ్ సైక్లోన్ లానే ఉంటుంది. అది ఏం బ్యాటిల్ అన్నారు? అసలు ఈ సైక్లోన్ బ్యాటిల్ అంటే ఏంటో చెప్పండి. దీని గురించి వాళ్ళు అసలు చెప్పలేదు కదా. పోటీకి సిద్ధంగా ఉన్నావా జింగా? నా సైక్లోన్ హర్కులియోని ఉపయోగించి నిన్ను చిత్తడి చేస్తాను, చూడు. సైక్లోన్ హెర్క్యూలియోనా? ఏమైంది జింగా? ఈ సైక్లోన్ బ్యాటిల్ లో పాల్గొనడానికి భయపడుతున్నావా? ఇలా చూడు, అది సైక్లోన్ అయినా సరే, ఇంకేం పేరు పెట్టినా సరే, నేను నా పెగాసస్ ఏ బ్యాటిల్ వదులుకోవు. సాధిస్తాం. ఓ, నువ్వు పెద్ద ధైర్యవంతుడు అయి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఈ పోటీలో నువ్వు గెలవలేవు. నన్నెవరు ఓడించలేరు. అది చూద్దాం. ఇకపై ఏం జరుగుతుందో నేను నిర్ణయిస్తాను. హ! చిత్తడి చేద్దాం. అలాగే అదరగొట్టు హెర్కులియో. పెగాసస్ కానివ్వు. హెర్కులియో. పెగాసస్. వాళ్ళిద్దరి పవర్ లెవెల్ సమంగానే ఉన్నాయి. కానీ ఆ సైక్లోన్ హెర్క్యూలియో ఫ్యూషన్ వీల్ లో ఉన్న 5 బ్లేడ్స్ ఎంతో శక్తివంతమైనవి. సహజంగానే దానికి అటాక్ పవర్ ఎక్కువ. దాని గురించి నాకు అనవసరం. శక్తి విషయానికి వస్తే నా పెగాసస్ గొప్పది. దాన్ని చిత్తడి చేసే పెగాసస్. అరే, గార్సియాస్ అందరూ ఒకేలా ఉన్నారు. భయపడి పారిపోతున్నారు. ముందుకు వెళ్ళు హెర్కులియో. అసలు ఏంటది? సైక్లోన్ 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 సైక్లోన్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటి స్టేడియం స్పిన్ అవుతోంది? అటు చూడండి, అటు చూడండి. ఇప్పుడే అది జరగబోతోంది. అదే సైక్లోన్ టై.
సైక్లోన్ పాయింట్ దగ్గర ఉన్న బ్లేడర్ ఎవరంటే మన హెర్కిలియో. అసలు ఈ సైక్లోన్ కి అర్థం ఏంటి? ఈ సైక్లోన్ బ్యాటిల్ ఇప్పుడే ప్రారంభమవుతోంది. పెగసస్ ని వదిలిపెట్టకు. సైక్లోన్ అటాక్! వెళ్ళలేదు. ఆ! వదిలిపెట్టకు. సైక్లోన్ అటాక్! హెర్కిలియో సైక్లోన్ అటాక్ తో తీవ్రంగా దాడి చేసింది. యా! పెగసస్ గాల్లో ఎగిరిపోయింది. అది స్టేడియం బయటికెళ్ళి పడుతుందా? అక్కడే కొనసాగు పెగసస్. కాస్తలో తప్పించుకుంది. కాస్తుండుంటే పెగసస్ స్టేడియం బయటికెళ్ళి పడుండేది. తన టైం బాగుందనుకుంటాను. ఈసారి మిస్ అయిపోయింది. అయితే ఇదే నా సైక్లోన్ బ్యాటిల్. దాని పవర్ అమేజింగ్ గా ఉంది. ఆ సైక్లోన్ స్పిన్నింగ్ పాయింట్ లో ఉన్న పవర్, అదే విధంగా అక్కడ తిరుగుతున్న బే పవర్, అలాగే అందులో సహజంగా ఉన్న స్పిన్ పవర్, ఈ మూడు కలయికల వల్ల ఎవరు ఊహించరాని విధంగా శక్తి పెరుగుతోంది. ఒకవేళ పెగసస్ మామూలు బే అయ్యుంటే ఈ పాటికి స్టేడియం నుంచి బయటకు వచ్చేసి ఉండేది. ఆలోచించు, ఈ సైక్లోన్ బ్యాటిల్ లో ముఖ్యమైన విషయం ఏంటి? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ బ్యాటిల్ ని వదులుకోకూడదు. పెగసస్! ఈసారి పెగసస్ సైక్లోన్ పాయింట్ లోకి చొరబడింది. ఓకే, ఇప్పుడు ఇది మన వంతు మిత్రమా. సైక్లోన్ అటాక్ తో దాడి చేయి. అది ఎందుకలా తిరుగుతోంది? అది ఫిక్స్ సైక్లోన్ టైంలో మాత్రమే పనిచేస్తుంది మిత్రమా. పర్వాలేదు, మంచి ప్రయత్నమే. ఏంటి? అరే రే, అక్కడే ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యం. ధ్వంసం చేసేయ్. స్పెషల్ మూవ్ బ్లేజర్ స్లాష్! పెగసస్! ఇది అసాధ్యం. హెర్కిలియో తీవ్రమైన మూతో పెగసస్ చాలా దారుణంగా దాడి చేయబడింది. ఇప్పుడు అది స్టేడియం బయటికెళ్ళి పడుతుందా? ఆశ్చర్యంగా ఉంది. అది లోపలికి వచ్చేసింది. పెగసస్ బయట పడిపోకుండా మళ్ళీ స్టేడియంలోకి వచ్చేసింది. కానీ దానికి జరిగిన డ్యామేజెస్ చూస్తే నా మజిల్స్ కన్నా పెద్దగా ఉన్నాయి. తనని వదలు కయాన్. అది తిరగడం మొదలు పెట్టడానికి ముందే నువ్వు ఆ సైక్లోన్ పాయింట్ లో దూకకపోతే ఆ తర్వాత వాళ్ళకి నువ్వు సులభమైన టార్గెట్ గా మారిపోతాం. హే, ఏమైంది జెంగా? భయపడిపోయావా? లేకపోతే ఈసారి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా? చెప్పు. నేను పారిపోను. పెగసస్! అంతే పెగసస్, దాన్ని చిత్తడి చేసేయ్. హ, అంతే, దాడి చేస్తూ ఉండు. ఇదే టైం. అర్థమైంది. ఈ దెబ్బతో నువ్వు స్టేడియం వదిలి బయటకు వెళ్ళిపోతావు. పెగసస్! ఇప్పుడేమైంది? మళ్ళీ సైక్లోన్ టైం వచ్చేసింది. అది కూడా ఇప్పుడు సైక్లోన్ పాయింట్ లో ఉన్నది మన హెర్కిలియోనే. నీ పద్ధతి మార్చుకో పెగసస్. నీకు టైం లేదు. సైక్లోన్ అటాక్! అదిగో ఎగిరింది. హెర్కిలియో సైక్లోన్ అటాక్ మరొకసారి పెగసస్ మీద తీవ్రమైన దాడి చేసింది. అరే ఏంటి ఆశ్చర్యం! మళ్ళీ పెగసస్ స్టేడియంలోకి వచ్చి పడింది. నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఏంటి ఏమంటున్నావు? నాది మాత్రం ఎలా అలా తిరుగుతోంది? ఇది న్యాయం కాదు. హెర్కులియో వచ్చినప్పుడు మాత్రమే అది స్పిన్ అవుతోంది. మీరు అది గమనించారా లేదా? దయచేసి అనవసరంగా మాట్లాడడం కాస్త ఆపుతారా? బ్యాటిల్లో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ సైక్లోన్ టైం ఎప్పుడు ప్రారంభమవుతుందని నేను ఎగ్జాక్ట్ గా చెప్పగలను. కానీ ఎలా? చాలా సంవత్సరాల క్రితం నా చిన్నప్పటి నుంచే ఇదిగో ఇదే సైక్లోన్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేశాను. ఎన్నో కష్టమైన బ్యాటిల్స్ లో గెలిచాను. కాబట్టి ఆ సైక్లోన్ టైమింగ్ ఎప్పుడు కరెక్ట్ గా ప్రారంభిస్తుందన్న విషయం నా బేస్ స్పిరిట్ కి చాలా బాగా తెలుసు. అందువల్ల ఈ సైక్లోన్ అటాక్ ని నా అంత శక్తివంతంగా వేరెవరూ ఉపయోగించలేరు. కాబట్టి ఈ సైక్లోన్ బ్యాటిల్ లో అందరూ నన్ను కింగ్ అంటారు. నన్నెవరూ ఓడించలేరు. ఇప్పటికైనా నీకు అర్థమయ్యిందా లేదా? ఈ సైక్లోన్ స్టేడియంలో నన్ను ఎదిరించి ఎవరు ఎప్పటికీ గెలవలేరు. వదిలిపెట్టకు హెర్కులియో. ఇక్కడ నేను అనుకున్నది ఏది పని చేయట్లేదు. సైక్లోన్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయం నాకెలా తెలుసు?
వన్స్ అగైన్ హెర్క్యులియో సైక్లోన్ పాయింట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఐరన్ టైమింగ్ నా ట్రైసెప్ లాగే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. హెర్క్యులియో సైక్లోన్ అటాక్ మళ్ళీ పెగసస్ మీద దాడి చేసింది. పెగసస్ ఇక సమస్యలు తప్పవు. పోయినసారి సెలెన్తో జరిగిన బ్యాటిల్ వల్ల పవర్ తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంది. నేను ఎదురు చూసిన దానికన్నా దానికున్న బలం శక్తి తగ్గిపోయింది. మరొకసారి సైక్లోన్ అటాక్ జరిగిందంటే పెగసస్ ఇక తట్టుకోదు. నువ్వు ఇందులో గెలవగలవు జింగా. జింగా కాస్త ఓపిక పట్టు పెగసస్. ఇన్నిసార్లు శక్తివంతమైన సైక్లోన్ అటాక్ లో ఇరుక్కున్న తర్వాత ఆ పెగసిస్ ఇంకా స్పిన్ అవుతోంది. ఎలా? నిజంగా తనతో ఆడడం టఫే. ఐరన్ త్వరగా దాన్ని పూర్తి చేస్తే. దానికే ప్రయత్నిస్తున్నాను. కమాన్ హెర్కులియో. దీనికోసమే ఎదురు చూస్తాను. పెగసస్ నో! నైస్ మూవ్. తన హద్దున కొట్టేశాడు. తను ఇప్పుడు సైక్లోన్ పాయింట్ లోకి వెళ్ళిపోయాడు కదూ. ఇది ఎలా ఉంది ఆయాన్? ఇలా జరుగుతుందని అస్సలు ఎదురు చూడలేదు కదూ. ఎలా చేసావు? టైమింగ్ ఎలా కనిపెట్టావు? ఇది అసాధ్యం. ఇంతవరకు హెర్కులేకి ఎలాంటి డ్యామేజ్ ఏర్పడలేదు. ఎలా? కానీ పెగసిస్ ని తాకగానే వెళ్ళిపోయింది. అదనే సాధ్యమైంది. ఆ, ఇప్పుడు హెర్క్యులియో కూడా పెగసస్ శక్తిలాగే రన్ తగ్గిపోతోంది. ఓ, నిజంగానా? ఇప్పుడు అర్థమైంది. అటాకర్ ఎంత శక్తిని వాడతాడో అంత వేగంగా దాని శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే ఆ హెర్కులియో సైక్లోన్ అటాక్ ని యూజ్ చేసే ప్రతిసారి దాని పవర్ ఇంకా స్టామినా తగ్గిపోవాల్సింది. ఆసమ్. ఇప్పుడు నువ్వు గెలిచే అవకాశం ఉంది జింగా. ఆహా, నా సమయం రానే వచ్చింది. చిత్తడి చేసాయి సైక్లోన్ అటాక్. నా హెర్కులియో పై సైక్లోన్ అటాక్ ని ఉపయోగిస్తున్నావా? నాకిప్పుడు నవ్వాలనిపిస్తోంది. ఇదేంటి? వదిలిపెట్టకు హెర్కులియో. నేను నమ్మలేకపోతున్నాను. ఈసారి హెర్క్యులియో సైక్లోన్ పాయింట్ నుంచి పెగసస్ ని తరిమేసింది. ఇదెలా ఉంది? సైక్లోన్ అటాక్ ని నాపై ఉపయోగించడానికి నీకు ప్రాక్టీస్ సరిపోదు జంగా. ఒక్క నిమిషం ఆగు. ఈ అటాక్ ఇంతకు ముందు చూశాను. ఇప్పుడు అర్థమైంది. ఇక నీ పని అయిపోయింది. ఇప్పుడేం చేయబోతున్నానో చూడు జింగా. హెర్కులియో, దాని చిత్తడి చేసే హెర్కులియో. నిజమైన బ్యాటిల్ ఇప్పుడు మొదలవుతుంది. దాన్ని వెనక్కి తోసేయ్ పెగసస్. జింగా పట్టు వదలకు. అరెరే, టైం అయిపోయిందే. హెర్కులియో, ఆ అటాక్ జరిగితే మన పని అయిపోతుంది. అక్కడి నుంచి తప్పించుకో జింగా. ఈసారి నీ పని అయిపోయినట్టే. గో సైక్లోన్. ఇప్పుడు దాడి చేయి పెగసస్. అరే ఇదేంటి? ఓ, ఇది మంచి విషయం కాదు. అది అసాధ్యం. సైక్లోన్ అటాక్ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. దానికోసం నిన్ను మెచ్చుకుంటున్నాను. నాకు అర్థమైంది. ఆ సైక్లోన్ అటాక్ ఒక సైడ్ వేస్ టెక్నిక్. పైనుంచి దాడి చేస్తే అది ఖచ్చితంగా తట్టుకోదు. స్కై అటాక్స్ లో అయితే మన పెగసిసే అసలు కింగ్. ఈ సైక్లోన్ బ్యాటిల్ లో నేనే ఎప్పటికీ రాజుని. నీలాంటి చిన్న పిల్లాడి దగ్గర తప్పకుండా ఓడిపోను. ఇప్పుడు స్పెషల్ మూవ్ పెగసస్ స్టార్ బూస్టర్ అటాక్. హెర్కులియో, దాన్ని చిత్తడి చేసేయ్. ఇక్కడ సైక్లోన్ పాయింట్ అనేది లేకుండా పోయింది. అరెరే, నా హెర్కులియోకి ఏమయ్యింది? హెర్క్యులియో స్టేడియం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ పోటీలో గెలిచింది పెగసస్ ఇంకా జింగా. అందరూ కొట్టేస్తున్నావు. నీ సత్తా నిరూపించుకున్నావు జింగా. ఆ సైక్లోన్ అటాక్ ని ఎలా ఎదిరించి ఆపాలని తెలుసుకున్న మరుక్షణమే ఈ బ్యాటిల్ పూర్తయిపోయింది. నువ్వు మంచి పని చేశావు. ఓకే, ఇప్పుడు ఇది 3-on-2. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. ఏయ్! ఇప్పుడు ఏమైంది?
నీకున్న సమస్య ఏంటి? ఈ బ్యాటిల్ ఇంకా అయిపోలేదు, ఇంకా కొనసాగుతోంది. మేము ముందే చెప్పాం కదా, ఇది ఏ మాత్రం ఆగని నాకౌట్ బ్యాటిల్ అని. నువ్వే తేలిగ్గా తీసుకున్నావు. మీరే చూడండి, సైక్లోన్ అటాక్ నుంచి తప్పించుకున్నామన్న సంతోషం పూర్తవకముందే చెప్పా చేయకుండా ఆర్గో చొరపడి పెగసస్ ని చిత్తడి చేశాడు. కళ్ళు మూసి తెరిచేలోగా టీమ్ గార్సియా పాయింట్లు సంపాదించి ఈవెన్ అయ్యారు. ఇదే విధంగా వీళ్ళు పోటీ పడి టీమ్ గ్యాన్ గ్యాన్ గ్యాలక్సీని గెలుస్తారా? ఆ.